ఇనయ్య గారు ఎలా ఉన్నారు? అంటే ఆఫ్టర్ బిగ్ బాస్ నాకు తెలిసి ఇదే అనుకుంటా, శివం బజాజ్ సినిమా అని అనుకుంటా మీరు యాక్ట్ చేసింది. అవునండి. సో చాలా చేశాను కానీ రిలీజ్ అవ్వలేదు. అదే ఓకే. బట్ అంటే క్యారెక్టర్స్ మీరు అనుకున్నట్టు రావట్లేదా, లేకపోతే వచ్చినా కూడా నాకు తగ్గట్టు సెలెక్ట్ చేసుకుని వెళ్దాం అన్న ఇదిలో శివం బజాని మీరు? లేదు, ఆఫ్టర్ బిగ్ బాస్ మూవీస్ రావడం చాలా కష్టమని అందరికీ తెలుసు, అంత ఈజీగా రాదని కూడా తెలుసు. నేను కూడా వెయిట్ చేశాను. అండ్ నన్ను అంటే ఈ క్యారెక్టర్ నేను చేయగలను అని చెప్పి నమ్మి నాకు అప్సర్ గారు, డైరెక్టర్ గారు నాకు ఒక లైఫ్ ఇచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ అండ్ లైఫ్ ఫుల్ గ్రాటిట్యూడ్తో ఉంటా అప్సర్ గారికి. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఫస్ట్ లైఫ్ ఇచ్చారు. అండ్ నేను ఈ మూవీ కూడా ఇంత ఫాస్ట్గా వస్తుంది అనుకోలేదు. దీనికి ముందు షూట్ చేసినవన్నీ ఇంకా అలానే ఉన్నాయి, ఏది కాలేదు. ఇది శివుడి ఆజ్ఞ వల్లనే రిలీజ్ అయింది ఇంత తొందరగా. అండ్ నాకు కూడా చాలా మంచి పేరు వచ్చింది. అందరు చాలా బాగా నాకు కూడా చెప్తున్నారు, నా ఫ్రెండ్స్ కానీ చూసిన వాళ్ళు కానీ చాలామంది మెసేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. అండ్ ఇంకో క్వశ్చన్ అవుట్ ఆఫ్ ద బాక్స్. అండ్ సోషల్ మీడియాలో మీరు బాగా వైరల్ అవుతున్నారు. అండ్ మీ బాయ్ ఫ్రెండ్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. తను కూడా ఎక్కడో ఒక యాక్సిడెంట్ జరిగితే ఒక ఏంటి చందు నువ్వు పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తున్నావా? కాదన్నా, సారీ. మీరు ఏంటమ్మా మీరు ఇటు తిరిగిపోయి మాట్లాడుకుంటున్నావేంటి? మనుషులు ఉన్నాం కదా మేము కూడా. క్వశ్చనే అన్న అశ్విన్ అన్న, నీ గర్ల్ ఫ్రెండ్ గురించి ఫస్ట్ అది మాట్లాడవేంటి నువ్వు? మీ పెళ్ళి ఎప్పుడు? ఎప్పటి నుంచో చెప్తున్నావు, 4 నెలలకు ఒకసారి పెళ్ళి అంటున్నావు, ఇంకా అవ్వట్లేదు. అది చెప్పు ఫస్ట్. ఆ కుర్చీడి తిప్పుకొని అయినా గారు చెప్పండి అంటే మాట్లాడుకోండి మీరు ఇద్దరు. ఇంకా క్వశ్చన్ అయిపోతుంది అశ్విన్ గారు. ఇంతమంది ఉన్నారు, ఏ అడుగుదాం అనుకుంటున్నారు? అశ్విన్ గారు క్వశ్చనే అది, కొంచెం మంచి క్వశ్చనే అది. అండ్ సారీ, మీరు ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ తను కూడా ఒక యాక్సిడెంట్ అయితే కాపాడారు ఒక వ్యక్తిని అని చెప్పేసి చేశారు. దాని గురించి ఒక 2 words ఏమన్నా? అంటే మేము ఒక మూవీ చూసేసి వెళ్తున్నాము నైట్ 2:30. ఆ టైంలో వర్షం పడుతుంది అండ్ ఒక స్కూటీ స్కిడ్ అయిపోయి పడిపోయింది. అప్పుడు తనకి అంటే ఆర్గన్స్ కూడా బయటకు వచ్చాయి ఒక సైడ్వి. అప్పుడు తన మెడికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి తనని అక్కడ అంబులెన్స్ వచ్చేంత వరకు తను హోల్డ్ చేసి బ్లడ్ ఆపి అలా తీసుకెళ్లారు. బట్ ఆఫ్టర్ 3 days వరకు అంటే లాస్ట్ తనతోనే మాట్లాడాడు, గౌతమ్తోనే, ఇంకెవరితో మాట్లాడలేదు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో కూడా. 3 days తర్వాత తను చనిపోయాడు. ఓకే ఓకే ఓకే, అది అన్ఫార్చునేట్. ఐఎమ్ సారీ. నేను అశ్విన్ గారు ఏదో అడగాలని అడగచందు. ఇప్పుడు అమ్మాయితో మాట్లాడి ఒక ఎమోషన్ చేసి నువ్వేదో కంటెంట్ క్రియేట్ చేసుకొని ఇప్పుడు మాకెళ్ళి వచ్చి అశ్విన్ గారు ఎందుకు చందు? కంగ్రాచులేషన్స్ అన్న. ఓహో, గీత భగత్ గారు